అన్న నీదే ఇవ్వాలి అవకాశం. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 21 సెప్టెంబర్ 2024 శనివారం ఈరోజు విడేస్తున్నా. అయితే తమ్ముళ్ళు ఇద్దరు బిజీ ఉన్నారు. ఒకసారి నా దగ్గరికి ఒక వెహికల్ అమ్మకానికి తీసుకొచ్చిండు. ఏం పేరు అన్న? పరశురామ్ గౌడ. పరశురామ్, ఈ పేర్లు ఎక్కువ గౌడ్సే పెడతారు. పరశురామ్ గౌడ్ అన్నయ్య ఆయననే వీడియో తీస్తుండు, అందుకే ఆయన పేరు కూడా చెప్పిన. అయితే ఈ బండి విషయానికి వస్తే హైదరాబాద్లో ఒక క్యాబ్ డ్రైవర్ది, ఆయన ఓనర్ కమ్ డ్రైవరు, ఆయన సొంతంగా కొనుక్కొని ఒక కంపెనీలో పెట్టిండు. కాకపోతే వాళ్ళు ఇచ్చే పైసలకు ఈయన పోసే పెట్రోల్కు అది సరిపోక అన్న బండి అమ్మేస్తా ఏదైనా ఉంటే చూడమంటే, సరే సార్ మరి బండి ఇక్కడ తీసుకురారు, ఇక్కడ పెడతా అంటే నేను యూట్యూబ్లో పెడతా, నువ్వు బండికి తెచ్చి నేను మళ్ళీ నాకు కిరాయిలు ఉంటాయి అన్న, నేను కంపెనీలో పెట్టాలి, బండి ఇక్కడ పెట్టిపోను, నేను కొండపోతా అంటే నేను వీడియో వేసిన తర్వాత హైదరాబాద్ నుంచి దీన్ని కొనడానికి ఎవరన్నా నీలాగానే ఎవరన్నా ఓనర్ కమ్ డ్రైవర్ ఉంటే ఇటు దాకా వచ్చిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తే నువ్వు రాలేవనుకో, ఆయన నన్ను తిట్టిపోతారన్న, ఇటు దాకా వచ్చి బండి పెట్టేది ఉంటే తీసుకురా అంటే సరే అన్న అని బండి ఇక్కడనే పెట్టి వెళ్ళిపోయిండు. 58,000 జెన్యూన్ రీడింగ్ టాంపరింగ్ కాదు. ఫస్ట్ ఓనర్ బండి 2023 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్, 2023 జూన్ రిజిస్ట్రేషన్, 2038 జూన్ వరకు దీని జీవితకాలం ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2 ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ బ్రేక్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఏబిఎస్ బ్రేక్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. ఇన్సూరెన్స్ షోరూమ్ నుంచి వచ్చింది నీల్ డిప్, 2024 జూన్ వరకు ఉంది. 2025 జూన్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 2026 జూన్ వరకు థర్డ్ పార్టీ ఉంటుంది. ఫస్ట్ ఓనర్ బండి, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎల్లో బోర్డు. దీన్ని మనం కావాలంటే వైట్ బోర్డు కూడా వేసుకోవచ్చు. బండికి ఎలాంటి లోన్ లేదు, లోన్ ఉన్నా మనకు దాంతో సంబంధం లేదు, కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇయ్యడు. కస్టమర్ ధర శివ, దీని ప్రైస్ ఎంత అయిపోయింది? కస్టమర్ ధర 7,50,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. 2023 4వ నెల తయారైంది, 2023 6వ నెల రిజిస్ట్రేషన్ అయింది, 2038 6వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఎల్లో బోర్డు. దీనికి ప్రతి 2 years ఒకసారి ఫిట్నెస్ చేయించుకుని ఉంటుంది. ట్యాక్సీ కట్టాల్సింది ఏం లేదు. ఫిట్నెస్ పర్మిట్ 2 ఉంటాయి. ఒకవేళ దీన్ని మనం వైట్ బోర్డు చేసుకుంటే ఈ నెంబర్ పోయి టీజీలో కొత్త సిరీస్ లో మన నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు. గ్రే కలర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2 ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ బ్రేక్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, రియర్ ఏసీ కూడా వస్తుంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. ఒక గ్లాస్ రీప్లేస్ కాలే, ఒక పీస్ మారలే. ఒకటి రైట్ సైడ్ ఈ హ్యాండిల్ దగ్గర చిన్న డెంట్ ఉంది సార్, ఇది బండిలో ఉన్న మైనస్. ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురన్నా నెంబర్ ఉన్నాయి సార్, ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయరి. ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర ఒక 10,000, అతని దగ్గర ఒక 10,000 కమిషన్ తీసుకుంటాం. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది, లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది. లెఫ్ట్ సైడ్ శశి ఓకే, అడ్డ పట్టి ఒరిజినల్, లోపల ఏసీ కండెన్సర్, రేడియేటర్ ఒరిజినల్ ఉంది. ఇంజన్కి ఎక్కడ పానవెట్లే, నీళ్ళలో మునిగిన బండి కాదు, అది కూడా చెప్తున్నా సార్. ఇక రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రి. బానెట్కి ఎక్కడ పానవెట్లే, బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్. బానెట్ వేసి టైర్లు మాత్రం 50-60% ఉన్నాయి. నాకు తెలిసి షోరూమ్ నుంచి వచ్చిన బ్రిస్టోన్ కంపెనీ టైర్లు అయి ఉంటాయి. 50% లోపు ఉన్నాయి సార్. ఈ డిక్కీ దగ్గర కూడా చిన్నగా 2 డెంట్లు ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంటీరియర్ సూపర్ ఉంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. ఈ బండిని మనం ప్రైవేట్ నెంబర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో బోర్డు ఉంది, దీన్ని వైట్ బోర్డు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మనకు ఒక 15-20 వేల వరకు ఖర్చు వస్తుంది. డిక్కీ గ్లాస్ ఒరిజినల్, డిక్కీ డోర్ ఒరిజినల్. నాకు తెలిసి స్టెప్ని 100% ఉండాలి. అబ్బా ఉంది శివ, ఇలా ఎల్లో బోర్డు ప్లేట్లు ఉన్నాయి, తీసేయి. స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు సార్. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఒకసారి స్టెప్ని కూడా బయటకు ది. వాటర్ ఇది ఈ టైప్ 3 డిజైర్లు అన్నిటికీ ఈ బీడింగ్ లోపలికి వెళ్ళి చిన్నగా వాటర్ పడతాయి. ఇది కంపెనీ నుంచే డిఫాల్ట్ ఉంది. కాకపోతే కంపెనీ వాళ్ళు మనకు ఆ విషయం చెప్పరు. వస్తుందంటే మాట్లాడదాం చూద్దామని అంటారు. వెనక రియర్ గార్డ్ పెట్టించుకున్నాడు కస్టమర్. హైదరాబాద్ బండి సార్. ఇగో ఇక్కడ స్క్రూ హెడ్లైట్ సార్, టైల్ ల్యాంప్ కింద స్క్రూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మీరు ఆన్లైన్లో చూసి అడ్వాన్స్ కొట్టి ఇక్కడికి వచ్చినాక అన్న నువ్వు స్క్రూ చెప్పలేదు, నా పైసలు నాకు ఇచ్చాయంటావు. అందుకోసం అది కూడా చెప్తున్నా. చూసుకోరి, ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దగ్గర రారు సార్. బండి నాది కాదు, కస్టమర్ హైదరాబాద్ తెచ్చి ఇక్కడ పెట్టిపోయిండు. బండికి 2 కీస్ ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 58,347 కిలోమీటర్ జెన్యూన్ రీడింగ్, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, నార్మల్ ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంటీరియర్ అంతా సూపర్ ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే. గ్రే కలర్ పెట్రోల్ బండి, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది. కస్టమర్ ధర 7,50,000 బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడు సార్. వీడియోలో బండి నస్తే
ఈ బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు. ఒకసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.